తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందంటే ఈ రోజు తునిలో జరుగుతున్న సంఘటనే దాని ఉదాహరణ. తునిలో వైస్ చైర్మన్ మున్సిపల్ ఎన్నిక ఇవాళ జరుగుతూ ఉంటే చాలా దుర్మార్గంగా పోలీసులను పెట్టి 144 సెక్షన్లు పెట్టి కౌన్సిలర్లని పోలీసుల సాయంతో ఎత్తుకుపోయే కార్యక్రమం. పోలీసుల్ని వినియోగించి ఎక్కడైతే కౌన్సిలర్లు చైర్మన్ గారి ఇంటి దగ్గర ఉన్నారో ఆ ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలని ధ్వంసం చేయడం ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. మేమేదో ప్రజాస్వామ్య పరిరక్షకులు అని చెప్పి కబుర్లు కాకరకాయలు చెప్తే కుదరదు, వాస్తవాల్లో కనిపించాలి. ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఇంతగా తెగబడి ఇంతగా మీరు ముందుకెళ్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో రాజ్యాంగాలు పనిచేయట్లేదా? ఈ రాష్ట్రంలో కొత్త రాజ్యాంగాలు మీరు రాసుకుని వాటిని అమలు చేస్తారని మేము అడుగుతున్నాం. ఇవాళ చూస్తాం పరిస్థితి ఇలాగే ఉంటే రేపు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా తుని వెళ్తాం, తుని చేరుకుంటాం. ఎంత దుర్మార్గాలు ఎంత దౌర్జన్యాలు చేస్తారో అది కూడా మేము కూడా చూస్తామని చెప్తున్నాం. నేను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మీరు స్థానిక అధికారుల మీద వదిలేస్తే కుదరదు. ఇంత ఉద్రిక్త వాతావరణం ఉంది కనుక మీరే అక్కడికి స్వయంగా వెళ్లి దగ్గరుండి ఎన్నికని పర్యవేక్షించాలని వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. సాక్షాత్తు ఎవరైతే పోలీస్ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికల కమిషన్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉన్నత అధికారులు దగ్గరుండి వారి పర్యవేక్షణలో కౌన్సిలర్లని ఇళ్ల దగ్గర నుంచి పికప్ చేసుకుని ఓటింగ్ పూర్తయి మళ్లీ తిరిగి వాళ్ళని అప్పగించే వరకు కూడా బాధ్యతలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నాం. ఊరికే నినాదాలు ఇవ్వడం, ఊరికనే పెద్ద పెద్ద డాంబిక కబుర్లు చెప్పడం, స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు. కూటమిలో నాయకులందరూ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా మీరు కూనీ చేస్తా ఉన్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం. స్థానికంగా శాసనసభ్యురాలిగా పెద్దలు ఎమ్మెల్సీ గారు సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు గారి కుమార్తె ఉన్నారు. యనమల రామకృష్ణుడు గారు ఈ తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తి అని, ఆయన పద్ధతులు పాటిస్తారని మేం భావించేవాళ్ళం. కానీ ఈరోజు చూస్తుంటే రామకృష్ణుడు గారు కూడా వీటిని ప్రోత్సహిస్తున్నారా, ఈ రకమైన వాతావరణాన్ని ఆయన కూడా అంగీకరిస్తున్నారా అని దానికి సమాధానం చెప్పమని మనం అడుగుతున్నాం. ఇదేం పద్ధతి? ఇది కౌన్సిలర్లని కాదు. ఇప్పుడే స్థానికంగా మాజీ మంత్రి వర్యులు దాడిశెట్టి రాజా గారితో ఇతర నాయకులతో కూడా మేము అందరం మాట్లాడాం. దయచేసి చెప్తున్నాం, తునిలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పండి, శాంతియుతంగా ఎన్నిక జరిగేలా చూడండి అని చెప్పి మేము గట్టిగా కోరుకుంటున్నాం.